అందరికీ నమస్కారం. వెల్కమ్ టు జబర్ సార్. దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఆంధ్ర రాష్ట్రంలో జరిగినటువంటి ఎలక్షన్ విషయంలో స్పష్టంగా మనందరికీ తెలిసిన లెక్కలు, ఇందులో పెద్ద క్యాలిక్యులేషన్లు ఏమాడ అవసరం లేదు. 2019లో ఎంత మెజార్టీ అయితే వైసీపీ నెగ్గింది, 2024 ఏ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి ఒకసారి స్పష్టంగా మనం మాట్లాడుకుంటే చూసుకుంటే ఒకసారి 2019లో 49.75-78 అంటే 50 చూసుకోండి. 50% ఓట్ షేర్తో వైసీపీ ప్రభుత్వం 151 ఎమ్మెల్యే సీట్లతో అధికారంలోకి రావడం జరిగింది. ఈ 2024లో ప్రభుత్వం మీద ఎంతో కొంత వ్యతిరేకత ఉంటుంది కదా, నాయకత్వం వహించే వాడి మీద ఆ కింద ఉన్న వాళ్ళకి ఎంతో కొంత వ్యతిరేకత కంపల్సరీ ఉంటుందనే విషయం మనకు తెలుసు. మనం ఎంత తక్కువ లేదన్నా ఎంతో కొంత వ్యతిరేక ఓటింగ్ కంపల్సరీ ఉంటుంది. అంటే 50%లో మనం తక్కువ చూసుకోండి, ఒక 5% కానీ 4% కానీ వ్యతిరేకత చూసుకోండి. ఎందుకంటే మినిమం వైసీపీకి ఉండేది 40% ఓటు బ్యాంక్ ఖచ్చితంగా ఉంటుంది, పక్కా ఉంటుంది. దాంట్లో ప్రభుత్వం పథకాలు ఇచ్చే 5% ఉంచేద్దాం, 5% వ్యతిరేకత తెద్దాం, లేదా 4% వ్యతిరేకత తీయండి. 46% సపోర్ట్లు ఉంటే ఆపోజిట్లో ఇంకా 54% ఉంటుంది. 54%లో ఓ 4% కాంగ్రెస్కి కానీ ఇతరులు ఇండిపెండెంట్కి కానీ వెళ్ళింది అనుకుందాం. అంటే ఇంకా తక్కువ ఇంకెంత ఉంటుంది, 50% ఎన్డీఏ కుటుంబం కంపల్సరీ రాదండి. అంటే వాళ్ళకి 46% ఉంటే 50% ఎన్డీఏ కుటుంబంకి వస్తే ఇతరులు 4% ఉంటే దాన్ని బట్టి ఓట్ షేరింగ్ని బట్టి ఎవరు అధికారంలోకి వస్తే మనం స్పష్టంగా తెలిసిపోద్ది. సహజంగా మీరు చెప్పండి, వ్యతిరేకత ఉంది 47% పెట్టండి వైసీపీ పార్టీకి, తక్కువ 3% వ్యతిరేకత ఉందనుకుందాం. 2014లో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎటువంటి వ్యతిరేకత లేదు. అయినప్పటికీ స్టేట్ కొత్తగా విడిపోయింది కాబట్టి చంద్రబాబు నాయుడు అనుభవించినట్టు కాబట్టి అతనికి ఓటు వేద్దాం అనుకున్నారు. వ్యతిరేకత ఏం లేదు, జగన్ గారు కూడా కావాలనుకున్నారు. అప్పుడే 44% ఉంది, 44.6% వచ్చింది. టీడీపీకి 44.9% వచ్చింది. అంటే వాళ్ళకి వెళ్ళక మంచి తేడా 0.3%. అండ్ బీజేపీకి వచ్చిన ఓటుతో కలుపుకుంటే 1.6% ఎంతో తేడా వస్తుంది అంతే. 2014లో తక్కువ ఓట్ బ్యాంక్ పర్సంటేజ్ తక్కువ ఉందన్నమాట. 2000 ఎటువంటి ఆపోజిట్ లేనప్పుడే 44.6% ఉన్నప్పుడు దాని పెద్ద తేడా ఏం లేదు, 44.6%. తర్వాత 2019లో జగన్ ఒకసారి చూడాలి కంపల్సరీ అని అనుకున్నారు కాబట్టి ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు, న్యూట్రల్ ఓట్లు, అలాగే టీడీపీలో ఉన్న కొంతమంది వైసీపీకి వేయడం జరిగింది కాబట్టి 50% వచ్చింది. ఇప్పుడు వ్యతిరేకత ఎంతో కొంత ఉంటుంది కాబట్టి 3% తగ్గిస్తే 47%, కానీ లేదా 4% తగ్గిస్తే 46%. వీళ్ళకి ఎంత ఉంటుంటుంది అప్పుడు 50% వేసుకోండి ఎన్డీఏ కుటుంబం. ఎందుకంటే 2024లో ఓడిపోయినప్పుడు కూడా 40% ఓట్ బ్యాంక్ ఉంది, కనీసం 2% అయినా పెరుగుతుంది కదా. 2% పెరిగింది అనుకోండి టీడీపీకి 42%, జనసేనకి 6% ఓట్ బ్యాంక్ ఉంటే 2% పెరిగింది అనుకోండి 8%, 8 + 42 50%. అంటే వాళ్ళకి 47% ఉంటే ఇక్కడ 50% ఉంది. 50% ఓట్ బ్యాంక్ ఉంటే కంపల్సరీ గెలుపుతత్వమే కదా. ఇందులో పెద్ద లెక్కలు ఏమున్నాయి వాస్తవంగా చూసుకుంటే. కాబట్టి 2024లో ఎన్ని లెక్కలు వేసుకున్నా వైసీపీకి ఎంత పర్సంటేజ్ పెంచుకున్నా మీరు 50% వ్యతిరేకత ఉంటుంది కదా. కనీసం 2-3% తగ్గిస్తే పథకాల మీద ఆడవాళ్ళకు ఉన్నప్పటికీ మద్యం మీద వ్యతిరేకత ఉంటుంది, ఇసుక మీద వ్యతిరేకత ఉంటుంది, భవన కార్మికులు వ్యతిరేకత ఉంటుంది, దళితుల్లో కొంతమందికి వ్యతిరేకత ఉంటుంది, ఉద్యోగుల్లో వ్యతిరేకత వచ్చేసింది. ఎప్పుడు రానటువంటి విదేశాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి ఓటు వేయడానికి వచ్చారు. ఎంత వ్యతిరేకత వచ్చినప్పుడు కంపల్సరీ ఆ మాత్రం అవగాహన ఉన్నవాడు, రాజకీయాలతో మాత్రం అవగాహన ఉన్నవాడు ఎవరికైనా అర్థమవుతుంది. ఓకే, జై భీమ్ అందరికీ.